బ్రహ్మాజీ క్యారెక్టర్ రఘువరన్ డబ్బు తీసుకుంటాడు. తర్వాత గొల్లపూడి మాత్రంని బిట్రే చేస్తాడు. ఆడు పొడిచినప్పుడు ఆడి మా అంకుల్ ఒక ఆయన 4వ సారి చూసి సినిమా 4వ సారి ఓ వాడు వీడు ఒకడేనా అప్పుడు అర్థమైంది. అంటే ఆడి ఫేస్ కొత్త యాక్టర్ బ్రహ్మాజీ అప్పుడు. ఓకే. బ్రహ్మాజీ ఫేస్ తనకు గుర్తులేదు. ఓకే. ఎవడో పొడిచాడు అనుకున్నాడు, ఏదో జరిగింది అనుకున్నాడు. తర్వాత ఓహో ఈడు వాడు ఒకడైనా ఇప్పుడు అర్థమైంది అన్నాడు. అంటే అప్పుడు ఏంటి మనం ఒక్కడే ఆడియన్స్ అర్థమైపోతే ఎలాగ అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు ఒకటి జరిగినప్పుడు అందరికి ఒకేలా అర్థమవుతుంది. వాళ్ళకున్న అటెన్షన్ స్పాన్ రిటైన్ బట్టి వేరే వేరే ఇది ఉంటాయి. సో మొత్తం అంతా క్లియర్ కట్గా అట్టుపండు ఒలిచి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా పెట్టినప్పుడే మీకు బోర్ కొట్టించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది చేసేటప్పుడు సార్ రూలు ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఎప్పుడైనా అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న టెక్నీషియన్స్ సహకరించకపోవచ్చు. నెంబర్ 1 సెట్లో కూడా మీకు అదే ఎదురైంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు. కానీ మీకు ముందే తెలిసిదా ఏమన్నా? అంటే మీరు ఓపెన్ గా చెప్తున్నారు నాకు అసలు నేను చాలా సింపుల్ లాజిక్ నాది ఏంటంటే, నేను విపరీతంగా సినిమాలు చూసాను, విపరీతంగా బుక్స్ చదివాను, అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఇలాంటి మ్యాగజైన్స్ చదివాను, ఫిల్మ్ టెక్నిక్ అన్నారు. అప్పుడు ఒక మన రైల్వే గేట్ సీన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ వ్యాన్ ఇక్కడ వచ్చి ఆ ట్రైన్ వెళ్ళిపోయేటప్పటికి నాగార్జున అక్కడ ఉన్నారు. తను వచ్చి ఏదో చెప్తాడు. నాకు నా అసిస్టెంట్ వచ్చి సరే ఇప్పుడు ఇది ఒకే సిటీలో కదని జరిగేది అన్నాడు. ఇప్పుడు భవానీ శివ ఒకటే సిటీలో ఉన్నారు కదా. అవునన్న, ఇది సిటీలో జరుగుతుందన్న. అవునన్న, ఈ వ్యాన్ వచ్చి ఆగింది, ట్రైన్ వెళ్తుంది వెళ్ళింది, వాళ్ళు ఉన్నారు. మెల్లగా నాగార్జున నడిచి వచ్చాడు, డైలాగ్ చెప్పాడు. ఆ టేప్ కూడా ఒక్క వెహికల్ లేదు, నాగార్జున వెహికల్ వెనకాల ఎవరూ లేరు, ఇక్కడ ఈ వ్యాన్ వెనకాల ఎవరు లేరు. ఏ సిటీలో ఉంటుంది ఇలాగ అసలు? వీళ్ళేమో తాయితీగా వాళ్ళు మెల్లమెల్లగా నడిచి వచ్చి పాజులు ఇచ్చుకుంటా డైలాగులు చెప్తా ఉంటే అసలు వెనకాల ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చేశారో చూపించకపోతే అలా అన్నాడు. అంటే నేను అన్నాను, దిస్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్పింది లాజికల్గా 100% కరెక్ట్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 1965 ఏమన్నాడంటే, వెన్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అన్నాడు.